హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ సాహితి. ఈ వీడియోలో మనం హైదరాబాద్ టు షిరిడి ఎలా చేరుకోవాలి, డే 1లో ఏమేం కవర్ చేయొచ్చు అన్నీ క్లియర్గా తెలుసుకుందాము. ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో. హైదరాబాద్ టు షిరిడి డైరెక్ట్గా వెళ్ళకుండా నాగర్సోల్ ట్రైన్స్ ఉంటాయి. సో మీరు నాగర్సోల్ ట్రైన్లో వెళ్తే యూ కెన్ సేవ్ 2 hours అనమాట. మీరు డైరెక్ట్ షిరిడి బుక్ చేసుకుంటే షిరిడి వెళ్ళడానికి నార్మల్గా నాగర్సోల్ నుంచి అయితే మీకు 1.5 hour పడుతుంది. మీరు డైరెక్ట్ షిరిడి అయితే మీకు ఎక్స్ట్రా 3 to 4 hours పడుతుంది. సో నాగర్సోల్ ట్రైన్ తీసుకోవడం బెటర్. ఈ నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ చెర్లపల్లి స్టేషన్కి 7:30కి రీచ్ అవుతుంది. మా పేరెంట్స్ ఆల్రెడీ 2:30కి విజయవాడలో ట్రైన్ ఎక్కేశారు. సో ఒక 2 hours ముందు మనము ఈ చెర్లపల్లి స్టేషన్కి రావడానికి ప్లాన్ చేసుకోవడం బెటరు. ఎందుకంటే ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి లాంగ్ డిస్టెన్స్లో ఉండే వాళ్ళు ఎవరైనా హైదరాబాద్కి ముందే ఒక 2-3 hours ముందు ప్లాన్ చేసుకుంటే మనం 7:30 ట్రైన్ అందుకోగలుగుతాము. ఎందుకంటే హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా, ఒకవేళ లేట్ అయితే మనకి ట్రైన్ మిస్ అయిపోతుంది. స్టేషన్లో మనకి ట్రైన్ ఓన్లీ 10 minutes మాత్రమే ఆపుతారు. సో ఇక్కడ నేను స్టేషన్ చూస్తున్నాను. రైల్వే స్టేషన్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది, లైక్ ఎయిర్పోర్ట్లో ఉంటుంది ఇది మనకి చూడ్డానికి. అండ్ ట్రైన్ ఆల్రెడీ వచ్చేసింది. సో నేను ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకుని ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ట్రైన్ ఎగ్జాక్ట్గా 7:30కే వచ్చేస్తుంది. సో మీకు 10 minutes మాత్రమే ఈ ట్రైన్ మనకి ఆపుతాడు. మార్నింగ్ అలాగే 7 లోపే మనకి నాగర్సోల్ రీచ్ అయిపోతుంది ఈ ట్రైన్. సో మీరు డిన్నర్ అంతా కూడా ట్రైన్లోనే అవైలబుల్ ఉంటుంది. బట్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, ఇంట్లో నుంచి తెచ్చుకోండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, ట్రైన్లోని ఫుడ్ అంత బాగుండదు. అండ్ ఈ షిరిడి ట్రిప్ మీరు బెటర్ వీకెండ్ ప్లాన్ చేయకుండా వీక్ డేస్లో ప్లాన్ చేస్తే, ఎందుకంటే వీకెండ్ అయితే ఫుల్ బిజీ ఉంటుంది ట్రైన్ అంతా కూడా, అండ్ టెంపుల్ కూడా బిజీ ఉంటుంది. సో వీక్ డేస్లో వెళ్తే టెంపుల్ కూడా ఫ్రీగా ఉంటుంది, మనకు దర్శనం కూడా తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నేను ట్రైన్ ఎక్కేసాను, డిన్నర్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. 10 లోపే మేము పడుకుని పోయాము. అండ్ మొబైల్ కూడా ఛార్జింగ్స్ అన్నీ పెట్టేసుకున్నాము. బట్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకోండి, దొంగలు ఉంటారు. అండ్ మార్నింగ్ అయిపోయింది, ఇక్కడ మార్నింగ్ వ్యూ చాలా బాగుంది. మనము యాక్చువల్లీ 7కి అలా రీచ్ అవుతాం అనుకున్నాము, బట్ మనం 6:30కి నాగర్సోల్ రీచ్ అయిపోయాము. దగ్గరలో ఉన్నాము నాగర్సోల్కి. అండ్ మీరు ఈ షిరిడి ప్లాన్ చేసుకునేటప్పుడు ముందే టికెట్స్తో పాటు అకామిడేషన్ కూడా ప్లాన్ చేసుకోవాలి. రూమ్స్కి ఆఫ్లైన్ కూడా ఉంటాయి, బట్ ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటే బెటర్. మళ్ళీ అక్కడికి వెళ్ళి రూమ్స్ ఉన్నాయి లేవు అని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు ఆన్లైన్ బుకింగ్ చేసేసుకుంటే. నాగర్సోల్ టు షిరిడి క్యాబ్ పర్ హెడ్ 150 rupees ఛార్జ్ చేస్తారు. బస్ అయితే టికెట్ కాస్ట్ వచ్చి 120 rupees ఉంటుంది. అండ్ ఓన్ వెహికల్ అయితే 1000 rupees నుంచి మనకి స్టార్ట్ చేస్తారు. ఇదే మనం షిరిడి